అక్కడ చూస్తున్నారు కదా 17 అడుగుల సరస్వతి విగ్రహం. ఆది పుష్కరాలప్పుడు సరస్వతి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుణ్యకాలమే ఈ పుష్కర కాలం. గత సంవత్సరం ఆది పుష్కరాలు జరిగాయి. ఈ సంవత్సరం అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కాశీని గుర్తు చేసే గంగా హారతి, వేలాది దీపాల వెలుగులతో త్రివేణి సంగమం. ఆది పుష్కరాలకు అంత్య పుష్కరాలకు తేడా ఏమిటి? కనిపించని సరస్వతి నది నిజంగా ఉందా? ఈ పవిత్ర స్థానం జన్మ జన్మాల పాపాలను తొలగిస్తుందని నమ్మకం. ఇక్కడ ఉన్న ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆది పుష్కరాలు మిస్ అయిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. వాళ్ళు అంత్య పుష్కరాలకి వచ్చి సరస్వతి మాత అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం జరుగుతున్న కాళేశ్వరంలోని సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన పూర్తి అనుభవం ఈ సెల్ఫ్ ప్లాన్ ట్రావెల్ అయితే మీకు అనిపిస్తుంది. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతి అంత్య పుష్కరాలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నేను త్రివేణి సంగమం వద్ద అయితే ఉన్నాను. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఈ కాళేశ్వరానికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ వచ్చిన తర్వాత భక్తులకు ఇక్కడ గవర్నమెంట్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అలాగే త్రివేణి సంగమంలో పుణ్య స్నానం గురించి సంబంధించిన వివరాలు, అలాగే ఈ త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న పూజా కార్యక్రమాలు, అలాగే హోమాలు మరియు పితృతర్పణాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ అలాగే ఇక్కడ ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం యొక్క దర్శనం మరియు ఫైనల్గా చివరగా కాశీని తలపించే గంగా హారతి యొక్క దివ్య కాంతులను కూడా మనం సాయంత్రం చూడబోతున్నాం. కావున వీడియో ఎండింగ్ వరకు చూడండి. పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఎవరితో వెళ్ళాలనుకున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. మీరు కూడా ఇలాంటి పుణ్య స్నానం చేసి, ఎందుకంటే సరస్వతి పుష్కరాలు 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఇలాంటి పుణ్యస్నానం చేస్తే కొన్ని రేట్ల పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి మీకు కూడా అలాంటి పుణ్య ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా వీలు చూసుకొని వచ్చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే నేను MGBS బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. కాళేశ్వరం వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే నేను బస్ బుక్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా బస్ అయితే మనకు రాలేదు. అలాగే మీరు ఇంకా సొంత వాహనాలు వస్తే డైరెక్ట్ అయితే మీరైతే కాళేశ్వరానికి అక్కడ ఉదయం 4 o'clock చేరుకునేలా ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మీకు దగ్గర ఉన్న హన్మకొండ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ ఏ సిటీ దగ్గర ఉంటే ఆ సిటీకి వచ్చి అక్కడ నుంచి కాళేశ్వరం చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా బస్ అయితే రాలేదు. బస్ వచ్చినాక మనమైతే ప్రయాణం స్టార్ట్ చేద్దాం. బస్ అయితే వచ్చేసింది. సర్వీస్ నెంబర్ 8457. 9:30కి అయితే నేను బస్ బుక్ చేసుకున్నాను. సూపర్ లగ్జరీ. మనమైతే ఇప్పుడు బస్ ఎక్కి మనమైతే కాళేశ్వరంకి అయితే ప్రయాణం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. 1329 సీట్ నెంబర్. ఫైనల్గా మనమైతే కాళేశ్వరం అయితే చేరుకున్నాము. ఇక్కడ వచ్చే వరకు అయితే మనకు 3:30 అయితే అయ్యింది. సో ఇక్కడ మనకు వచ్చే భక్తులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏవైతే కాళేశ్వరం స్పెషల్ బస్లో వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా టెంపరీ బస్ స్టాండ్ అయితే ఏర్పాటు చేశారు. టెంపుల్కి 2 కిలోమీటర్ దూరంలో. ఇక్కడ నుంచి మనకు త్రివేణి సంగమానికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్రీ బస్సెస్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఫ్రీగా అయితే మనమైతే త్రివేణి సంగమానికి వెళ్ళొచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి అలాగే వాష్రూమ్స్ అన్నీ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే ఫ్రీ బస్లో త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడైతే మనమైతే పుష్కర స్నానం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి భక్తుల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇంకా కొద్ది 2 డేస్లో మొత్తం ఇదంతా కూడా భక్తులతో ఈ కాళేశ్వరం అయితే నిండిపోతుంది. కాబట్టి సో మనమైతే ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ అప్ అయి మనం ఫ్రీ బస్లో త్రివేణి సంగమానికి అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి పుష్కరాల్లో భక్తుల క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ప్లాస్టిక్ వ్యర్థాలను ఇలాంటి డస్ట్బిన్లో యూజ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పుష్కరాలు క్లీన్గా గ్రీన్గా ఉంచడం మన బాధ్యత. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం పక్కన టెంపుల్ రూమ్స్ అనే వసతి గృహాలు ఉంటాయి. అక్కడ కూడా మీరు ఫ్రీ టైం ఉంటే స్టే చేయొచ్చు. ఒకవేళ రూమ్స్ బుక్ ఉంటే ముందర కూడా మనకు ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. దాని ఆపోజిట్లోనే పెద్ద హాల్లో మనకు వెయిటింగ్ హాల్ అయితే ఏర్పాటు చేశారు. మనకు ఎయిర్ కూలర్తో ఇక్కడైతే మీకు టైం అంటే ఎర్లీగా వచ్చినా లేదా మధ్యాహ్నం కూడా ఇక్కడ స్టే చేయడానికి అవైలబుల్ ఉంది. కాబట్టి మీకు వీలున్న దగ్గర అయితే మీరు చూసుకొని ఫ్రెష్ అప్ అవ్వండి అండ్ స్టే చేయండి. ఇక్కడ ఉన్న ఫ్రీ బస్ అయితే ఇంకా భక్తుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. సో పుష్కరాలు ఇప్పుడే స్టార్ట్ కావడం వల్ల భక్తులు ఇంకా ఇప్పుడే సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇంకా ఇక్కడ 6 అవుతున్నా ఇంకా బస్ అయితే మూవ్ అవ్వట్లేదు. ఇంకా 2 డేస్లో అయితే ఇదంతా కూడా భక్తులతో నిండిపోతుంది. కాబట్టి సో ఇక్కడ చూస్తున్న ఇవన్నీ కూడా చాలా బస్సెస్ అయితే ఏర్పాటు చేశారు భక్తుల కోసం. సో ఇక్కడ నుంచి మనం ఫ్రీగా పుష్కరానికి వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇప్పుడు బస్ ఎక్కి మనమైతే పుష్కరానికి అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం.
బస్ అయితే దిగాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్కింగ్ 1 అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు పుష్కర్ ఘాట్ చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం పార్కింగ్ 1 ఫుల్ అయిపోయిన తర్వాత పార్కింగ్ 2, పార్కింగ్ 3 అని అలా మొత్తం పార్కింగ్ అయితే ఫుల్ అయిన కొద్దీ మనకైతే అక్కడ వెనకకి ఆగాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఎర్లీగా వస్తే ఇలా మనం పుష్కర్ ఘాట్ దగ్గర దాకా కూడా పార్క్ చేసుకొని మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇప్పుడైతే పుష్కర్ ఘాట్కి వెళ్ళిపోదాం. ఎట్లా మా కొబ్బరికాయ? కొబ్బరికాయ ఇది 40 రూపాయల. ఇది 30. ఇవేంటివి ఇవి? అరటి దీపం అంటే మనం పుష్కర స్నానం చేసినాక అక్కడ ముట్టి వాళ్ళ పుష్కర స్నానం చేసినాక పెట్టాను. సో ఇలా మనం పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం మనం వెళ్తుంటే రోడ్డు పక్కల ఇలా అరటి దీపాలు అలాగే టెంకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ తీసుకొని మనం అయితే పుష్కర స్నానం చేసి అక్కడైతే దీపాలు అయితే వెలిగించవచ్చు. సో ఇక్కడ తీసుకొని మనం అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్తున్నది పుష్కరాలలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం త్రివేణి సంగమం. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ముందు ఉన్నది త్రివేణి సంగమం. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది గోదావరి నది, అలాగే స్ట్రేట్గా వస్తుంది ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నది. ఈ 3 నదుల కలయికని త్రివేణి సంగమం అంటారు. మరి ఒక నదిలో స్నానం చేస్తేనే పుణ్యం అంటారు. మరి ఇలా 3 నదులు కలిసిన ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే అది ఎంత పవిత్రమో, ఎంత మహాభాగ్యమో ఒక్కసారి ఆలోచించండి. కావున మీరు కూడా వీలు చూసుకొని ఈ త్రివేణి సంగమంలో వచ్చి ఆ పుణ్యస్నానాన్ని అయితే ఆచరించండి. సో ఇలా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. చాలామంది భక్తులు అయితే ఇప్పుడు పుణ్యస్నానం చేయడానికి వెళ్తున్నారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ సరస్వతి మాత విగ్రహం ఉంది, అలాగే మండపం ఉంది. అక్కడ ముందు చూస్తే కల్చరల్ యాక్టివిటీస్ కోసం అంతా ఏర్పాట్లు చేశారు. సో మనం ముందు అక్కడికి వెళ్ళి అవన్నీ ఏర్పాట్లు చూసుకొని తర్వాత మనం అయితే పుష్కర స్నానానికి అయితే వెళ్దాం. సరస్వతి నది గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఇది త్రివేణి సంగమం. ఒక సైడ్ గోదావరి, ఇంకో సైడ్ ప్రాణహిత. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉన్న సరస్వతి నది మళ్ళీ ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. సో అందరూ ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి పాపాలని తొలగించుకోవాలని అనుకుంటారు. సో లాస్ట్ టైం కన్నా సరే ఈసారి అరేంజ్మెంట్స్ బాగా చేశారు. ఆది పుష్కరాల కన్నా అంత్య పుష్కరాలు ఇంకా బాగా చేస్తున్నారు. లాస్ట్ టైం మిస్ అయిన భక్తులు మళ్ళీ పుణ్యస్నానం చేయడానికి అవకాశం దొరికింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సీటింగ్ అరేంజ్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ సాయంత్రం పూట గంగా హారతి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులు వీక్షించడానికి ఇక్కడ సీటింగ్ అయితే అరేంజ్మెంట్ ఏర్పాటు చేశారు. అక్కడ పైన గంగా హారతి అయితే అద్భుతంగా ఉంటుంది. మనం సాయంత్రం అయితే ఆ గంగా హారతిని అయితే చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఎర్లీ మార్నింగ్ భక్తుల రద్దీ కాస్త పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళి మనమైతే పుష్కర స్నానం చేద్దాం. పుణ్యస్నానం చేసామా వెళ్ళామా అని కాకుండా పుణ్యస్నానం చేసినాక సాయంత్రం వరకు రెస్ట్ తీసుకోండి. సాయంత్రం ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ఉన్న ఆ మహాదేవుని దర్శించుకొని మళ్ళీ ఈవినింగ్ టైం వరకు ఇక్కడ వచ్చి ఆ గంగా హారతిని వీక్షించండి. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత అరేంజ్మెంట్ చేశారో. ఇవన్నీ కూడా మన కోసమే కాబట్టి మీరు తొందరగా వెళ్ళకుండా ఈవినింగ్ వరకు ఉండి ఇవన్నీ కూడా వీక్షించండి. అలాగే ఆ సరస్వతి మాత ఆశీర్వాదం పొంది ఇక్కడ నుంచి అయితే వెళ్ళండి. పుష్కరాలు అంటే ఏంటో తెలుసా? హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం ప్రతి రాశిలో దాదాపు 1 సంవత్సరం పాటు ఉంటుంది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన మొదటి 12 రోజులను ఆది పుష్కరాలని పిలుస్తారు. అందుకే గత సంవత్సరం అంటే 2025 మే 15 నుండి 26 వరకు సరస్వతి ఆది పుష్కరాలు ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు 1 సంవత్సరం పాటు మిథున రాశిలో సంచరించిన బృహస్పతి ఇప్పుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతుంది. మిథున రాశిని విడిచే ముందు వచ్చే చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని పిలుస్తారు. అందుకే ఇప్పుడు 2026 మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి. ఆది పుష్కరాలు ఎంత పవిత్రమో అంత్య పుష్కరాలు కూడా అంతే పవిత్రమని భక్తుల విశ్వాసం. చాలా మంది అయితే అంత్య పుష్కరాలకు ఇంకా ఎక్కువ ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ ప్రతిరోజు ఎన్నో పూజలు జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ పితృ తర్పణం, అలాగే పెద్దలకు పిండాలు పెట్టడం, అవన్నీ కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అండ్ ప్రతిరోజు ఇక్కడ మహా అగ్ని హోమాలు కూడా చేస్తారు. అండ్ ఇక్కడ ఒక్కొక్క రోజు 12 రోజుల పాటు 12 పీఠాధిపతులు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ పుష్కర స్నానం చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి పవిత్రమైన స్థలంలో మనం పుణ్యస్నానం చేయడం మనకు ఒక అదృష్టంగా భావించాలి. సో మనమైతే ముందుకెళ్ళి ఇప్పుడైతే పుణ్యస్నానం చేయబోతున్నాం.
చూస్తున్నారు కదా, చాలా మంది అయితే ఇక్కడ పితృదేవతలకు అయితే పితృతర్పణం అయితే చేపిస్తున్నారు. ఎందుకంటే వారి ఆత్మ శాంతించాలని, వారి ఆశీర్వాదం లభిస్తుందని వారి నమ్మకం. కాబట్టి ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి ఈ త్రివేణి సంగమం వద్ద పితృతర్పణం అయితే చేపిస్తున్నారు. మీరు ఇలాంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేయాలనుకుంటే, ఇక్కడ పితృతర్పణం చేయాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. ఈ త్రివేణి సంగమంకు వచ్చి ఈ కాళేశ్వరంలో ఉన్న సరస్వతి అంత్యపుష్కరాల్లో పాల్గొని మీరు కూడా ఇక్కడ ఉన్న పూజా కార్యక్రమంలో పాల్గొని, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు ఇక్కడ వారి పెద్దలకు కానీ ఇక్కడ పిండాలు సమర్పించడం, సో ఇక్కడ పూజలు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రోజు కూడా హోమాలు కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరు కూడా టైం తీసుకొని ఇక్కడికైతే వచ్చేయండి. ఈ పుష్కర సమయంలో చేసే స్నానం ఎన్నో రేట్ల పుణ్య ఫలాలు ఇస్తుందని నమ్మకం. అలాగే ఈ సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే విద్య, జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తుందని పురాణాల్లో ఉందని చెబుతారు. కావున మీరు కూడా ఈ పుష్కరాల్లో వచ్చి పుణ్యస్నానం చేసి మీరు కూడా విద్య, జ్ఞానం అలాగే ఐశ్వర్యం పొందాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు, చాలా క్రౌడ్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు స్నానం చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ వాటర్ బాగాలేవు అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విఐపి ఘాట్ పక్కన మనకైతే బోట్ ఫెసిలిటీ ఉంటుంది 100 రూపీస్. సో మనం ఆ ఒడ్డుకి వెళ్ళి కూడా స్నానం చేయొచ్చు. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బోట్లో వెళ్ళి అక్కడ ఆ ఒడ్డుకైతే స్నానం వెళ్దాం పదండి. త్రివేణి సంగమం దగ్గరికి పుణ్యస్నానం చేయడానికి అయితే వెళ్ళడానికి 3 దారులు అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో ఉంది, మధ్యలో అయితే విఐపి ఎంట్రీ ఉంది, మనకు అలో లేదు. సో అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు లేదా ఇక్కడ రైట్ సైడ్లో వెళ్ళొచ్చు. రైట్ సైడ్లో వెళ్తే మనకు బోట్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడ ఒడ్డుకి వెళ్ళడానికి. అందుకే నేను లెఫ్ట్ సైడ్ చూసాను, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న ఎంట్రీ నుంచి అయితే మనమైతే బోట్ పాయింట్కి వెళ్ళి ఆ ఒడ్డుకి అయితే వెళ్దాం. స్త్రీలు పుణ్యస్నానం అయిపోయిన తర్వాత వాళ్ళు బట్టలు చేంజ్ చేసుకోవడానికి ఇలాంటి ఏర్పాటు అయితే ఇక్కడ చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళి అక్కడ ఒడ్డుకైతే వెళ్ళి స్నానం అయితే చేద్దాం. టికెట్ అయితే తీసుకున్నాను. బోట్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఇక్కడ సరస్వతి పుష్కరాల్లో చాలా మందికి బోట్ ఫెసిలిటీ ఉందని తెలియక చాలా మంది అయితే అక్కడ మొదటి ఎంట్రీలోనే అక్కడైతే స్నానం అయితే చేస్తున్నారు. ఒకవేళ మీరు పీస్ఫుల్గా ఇలా పుష్కర స్నానం చేయాలంటే ఆ ఒడ్డుకి వెళ్ళి ఇలా బోట్లో వెళ్ళి చేయాలి. సో వెళ్దాం పదండి. ఫైనల్గా పుణ్యస్నానం అయితే అయిపోయింది. సరస్వతి అంత్య పుష్కరాలలో ఈ వద్ద మన పుణ్యస్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. చూశారు కదా ఎంత ప్రశాంతమైన పుణ్యస్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం మళ్ళీ బోట్లో వెళ్ళి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం యొక్క దర్శనం చేసుకొని ఈవినింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి గంగారతిని దర్శించుకుందాం. లెట్స్ గో. సరస్వతి అంత్యపుష్కరాల్లో ప్రభుత్వం భక్తుల కోసం ఏర్పాట్లు ఏం చేసిందంటే ఒకసారి చూసుకుంటే ఇక్కడ భక్తులు ఇక్కడ చేరుకోవడానికి ఆర్టీసీలో దగ్గర 3000 పైన బస్సులు అయితే ఇక్కడ స్పెషల్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ ఘాట్లలో పుణ్యస్నానం ఆచరించడానికి సరైన విధంగా ఇక్కడైతే ఘాట్లు ఏర్పాటు చేశారు. అండ్ ఘాట్లోకి వెళ్తుంటే ఈ దారి పొడిన చూసారా ఇక్కడైతే. సో చాలా హీట్ ఉంది కాబట్టి ఎండాకాలం కాబట్టి ఇక్కడ పైప్ లైన్ అయితే వేశారు. మన పై నుంచి వాటర్ తుంపర్లాగా పడి ఆ నీటి బిందువులు మన పైన పడి మనకు చాలా చల్లగా అనిపిస్తుంది. సో ఈ విధంగా చాలా ఏర్పాట్లు అయితే చేశారు భక్తుల కోసం. ఇంకా మరి ఫైనల్గా చెప్పాలంటే మనకు ఈ సరస్వతి విగ్రహం దగ్గర అంటే ఇక్కడ స్టేజ్ అంటే నైట్ పూట గంగా హారతి వీక్షించడానికి అలాగే అక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు వీక్షించడానికి తగిన ఏర్పాటు అయితే ఇక్కడ చాలా పెద్ద ఘనంగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు అన్ని విధాలుగా అంటే రక్షణ విషయంలో పోలీస్ బందోబస్తు కానీ అన్ని విషయాలుగా ఇకైతే చాలా ఏర్పాట్లు అయితే చేశారు. కాబట్టి మీరు ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా ఈ పుష్కర స్నానాన్ని ఈ పవిత్ర స్నానం చేసి ఇక్కడ ఆ సరస్వతి మాత అనుగ్రహం పొంది అయితే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి. టెంపరేచర్ వచ్చేసి 45 to 50 degrees మధ్యలో ఉంది కాబట్టి చాలా హీట్ ఉంది. సో మీరు 10 లోపలనే మీరు పుష్కర స్నానం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అందుకే ఎర్లీ మార్నింగ్ రండి, 10 లోపల కంప్లీట్ చేసుకొని ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్ పక్కన వస్తే మీకు ఇక్కడ ఈ దేవస్థానం వాళ్ళ టెంపుల్ రూమ్స్ అయితే ఒక బిల్డింగ్ అయితే ఉంది. దాని పక్కనే ఇక్కడ మనకు ఇక్కడ పెద్ద టెంట్ కనిపిస్తుంది, టెంట్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనకు వెయిటింగ్ అలాగా అయితే భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా కూలర్స్ అయితే ఉన్నాయి భక్తుల కోసం. సో మనం మొత్తం ఎండ తక్కువ వరకు అంటే ఈవినింగ్ 4-5 వరకు అయితే మొత్తం మంచిగా మనం రెస్ట్ అయితే తీసుకోవచ్చు. సో భక్తులు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ చాలా కూలర్స్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద కూలర్స్ అయితే.
సరస్వతి అంత్య పుష్కరాల మహోత్సవంలో భాగంగా ఇక్కడ 12 రోజుల పాటు 12 రకాల హోమాలు అయితే జరుగుతున్నాయి. మొదటి రోజు అక్కడ చూసినా కదా మహాగణపతి హోమం నుంచి చివరి రోజు మహాపూర్ణాహుతి వరకు అయితే ప్రతిరోజు ఇలా 12 రకాల హోమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ హోమాల్లో కూడా పాల్గొనవచ్చు. ఇక కింద డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి. 2000 అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ హోమంలో పాల్గొనాలనుకుంటే. సో ఈ విధంగా అయితే ఇక్కడ పూజా కార్యక్రమాలు హోమాల గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం మార్నింగ్ నుంచి మనం అయితే పుష్కర స్నానం అయిపోయిన తర్వాత సో ఇక్కడైతే మధ్యాహ్నం హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయానికి అయితే వచ్చాను. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా దర్శనం ఇక్కడ కంప్లీట్ చేసుకొని మనం అయితే ఇప్పుడు ఈవినింగ్ సరస్వతి ఘాట్కి వెళ్తే అక్కడ గంగా హారతి ఉంటుంది. గంగా హారతిని వీక్షించాలి. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అవన్నీ చూసిన తర్వాత మనమైతే ఇక సరస్వతి అంత్య పుష్కరాలు కంప్లీట్ అయినగా భావించి మనమైతే తిరిగి మన ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దర్శనం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే మనం సరస్వతి ఘాట్కి అయితే వెళ్దాం. మనం ఇప్పుడు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం నుంచి ఇక్కడ గంగా హారతికి అయితే చూడడానికి మనము సరస్వతి ఘాట్కి అయితే వచ్చాం. చూశారు కదా మొత్తం కాంతుల వెలుగులతో మొత్తం ఈ సరస్వతి ఘాట్ అయితే మెరిసిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా గ్రాండ్గా అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు త్వరలో మనకు అక్కడ గంగా హారతి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం గంగా హారతిని అయితే వీక్షించి ఇంకేమైనా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే అవి కూడా వీక్షిద్దాం. లెట్స్ గో. ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అంతా రెడీ అవుతుంది ఆరాధనకి అయితే. సో ఆల్రెడీ స్వాములు అయితే అక్కడ కూర్చున్నారు పూజారులు దీపారాధన కోసం. సో చాలా మంది ఇక్కడ భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళి చూద్దాం. ఆ మంత్రాల నాదం, ఆ దీపాల వెలుగులు, ఆ భక్తి వాతావరణం మనసుకు ఒక తెలియని ప్రశాంతత ఇస్తాయి. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి సంగమం వద్ద జరుగుతున్న ఈ మహాహారతి ఇప్పుడు సరస్వతి అంత్య పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. వేలాది దీపాల వెలుగులతో త్రివేణి సంగమం. మన సరస్వతి అంత్య పుష్కరాల ప్రయాణం అయితే పూర్తయింది. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేసి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం తర్వాత చివరగా సాయంత్రం గంగా హారతిని చూసిన తర్వాత నిజంగా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. మీరు కూడా ఇంకా సరస్వతి అంత్య పుష్కరాలకు రాలేదంటే జూన్ 1 లోపు ఒకసారి కాళేశ్వరానికి తప్పకుండా రండి. కేవలం ఒక ట్రిప్ కోసం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం కోసం. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి. మరియు పుష్కరాలకు రావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అండ్ డివోషనల్ కంప్లీట్ గైడ్ కోసం, వీడియోస్ కోసం సెల్ఫ్ ప్లాన్ ట్రావెల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హర హర మహాదేవ్. జై సరస్వతి మాత.